విచారణకు రావాలని ఆదేశం. ఈ నెల 18న దానం నాగేందర్ ను విచారణకు పిలిచిన స్పీకర్. తమ వాదనలు వినిపించిన పిటిషనర్ వివేకానంద గౌడ్. కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ పై విచారణ ముగిసింది. ఈ నెల 19న మరోసారి విచారణకు రావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. మరోవైపు ఈ నెల 18న దానం నాగేందర్ పై దాఖలైన పిటిషన్ పై మరోసారి విచారణ చేయనున్నారు. కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ పై విచారణ ముగిసింది. ఈ నెల 19న మరోసారి విచారణకు రావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. మరోవైపు ఈ నెల 18న దానం నాగేందర్ పై దాఖలైన పిటిషన్ పై మరోసారి విచారణ చేయనున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ దాఖలు చేసిన పిటిషన్ పై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ పై విచారణ ముగిసింది. ఈ నెల 19న మరోసారి విచారణకు రావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. పిటిషన్ వేసినటువంటి ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పీకర్ ముందు, ఆయనతో పాటు ఆయన అడ్వకేట్ స్పీకర్ ముందు హాజరయ్యారు. అదేవిధంగా కడియం శ్రీహరికి సంబంధించిన అడ్వకేట్ కూడా హాజరయ్యారు. అయితే వారికి ఇరువురికి సంబంధించిన వాదనలు ఇరువురు అడ్వకేట్ల వాదనలు ఉన్న స్పీకర్ ఆ తీర్పును రిజర్వ్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే అంటే మొత్తం సుప్రీంకోర్టు గడువు ఫిబ్రవరి 6 తేదీలోపు తీర్పు ప్రకటించాలని కూడా ఊహించిన నేపథ్యంలో కూడా స్పీకర్ దీన్ని వేగవంతం చేశారని చెప్పచ్చు. అయితే ఇప్పటికీ అంటే ఈ నెల మరొకసారి ఈ నెల 19న కేసు విచారిస్తామని కూడా స్పీకర్ ప్రకటించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కూడా దానం నాగేందర్పై కూడా ఆయన మాట్లాడారు. అయితే కేపీ వివేకానంద మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజయ్ పిటిషన్ కొట్టేశారు, మరి ఎమ్మెల్యే సంజయ్ గాంధీ భవన్కి ఎలా వస్తారని కూడా ఆయన ప్రశ్నించారు. జీవన్ రెడ్డి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారని దానికి సమాధానం చెప్పాలంటూ కూడా చెప్పారు. అయితే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా కాంగ్రెస్ తరఫున ఏ విధంగా పోటీ చేస్తారో ఆయనపై ఎందుకు అనాథత వేయరంటూ కూడా ప్రశ్నించే పరిస్థితి. దీంతో పాటు ఏదైతే బొగ్గు కుంభకోణంలో కాంగ్రెస్ కు సంబంధించిన అవినీతిని బయటపెడుతున్నాం కాబట్టి ఈ విధంగా ఇటు ఒకవైపు పిటిషన్లకు సంబంధించి కొట్టేస్తారు, మరొకవైపు ఏదైతే ఈ బొగ్గు కుంభకోణాన్ని కప్పించుకోవడానికి సిట్టుకో విచారణ చేపడుతున్నారంటూ కూడా మందుపడుతున్న పరిస్థితి. మొత్తానికి ఏదైతే కడియం శ్రీహరి విచారణ ముగుతుందని చెప్పొచ్చు. దానం నాగేందర్ సంబంధించి కూడా ఏలైతే మహేష్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ఈ నెల 20న విచారిస్తారు. ఈ రెండు సంబంధించిన తీర్పుని ప్రకటిస్తారు. ఇప్పటికే కూడా 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణలో కూడా 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ పూర్తి చేయడంతో పాటు స్పీకర్ ఆ పిటిషన్ కొట్టేశారు. వాళ్ళు పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు వాటి కూడా పిటిషన్ కొట్టేయడంతో పాటు వాళ్ళు బీఆర్ఎస్ కొనసాగుతున్నారంటూ కూడా స్పీకర్ ప్రకటించారు. మరొక 2 ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రం విచారణ స్పీడప్ చేసి వీళ్ళంతా త్వరగా కూడా తీర్పు ఇవ్వాలని కూడా స్పీకర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో కూడా ఈ రోజు కడియం శ్రీహరికి సంబంధించి నోటీసులపై కూడా స్పీకర్ విచారణ చేపట్టారని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.